రైతు కూలీలకు ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్. ఇది ఎక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇది ఎక్కడ ఉల్లంఘన? ఏ ఉల్లంఘన? రైట్ రైట్. ఇంకోటి చెప్పారు 7,11,000 పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తున్నారు. మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్తుంది. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే 6 నెలలకోసారి మర్చిపోతుంది అధ్యక్ష. వీళ్ళకి 6 నెలలకోసారి ఎందుకు పోతుంది నాకు అర్థం కావట్లేదు. ఆ సాధారణ ఎన్నికలప్పుడేమో ప్రజలు మొత్తం 6 నెలల క్రితం డిసెంబర్లో మొత్తం వాళ్ళని పంపించారు 2023. అది అయిపోయిన 6 నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు. 6 నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఏందో వాళ్ళకి ఆలోచన పోయిందేమో. అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పుదోలు పట్టించారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తూ ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైనట ప్రివిలేజ్ మోషన్ అంట. ఎట్లా అధ్యక్ష? మీరు అడిగారు అప్పులు ఎన్ని ఉన్నాయని. చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష. అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష. ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే. వాళ్ళు ప్రతి సందర్భంలో 7 లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ ఇచ్చిన గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే. కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా. మీలాగా సభను తప్పుదో పట్టించ మీరు ఎప్పుడు చెప్పలేదు. 7 లక్షల పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు. మేము ఇవాళ దాయలేదు. నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం. దీనిపైన చర్చ కావాలన్న ఫైన్ రెడీ మేము. సార్ వన్ మినిట్ హరీష్ రావు గారు, మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు. ఈ డైవర్షన్స్ అయితే 1 అవర్ లోపల నీకు 10 క్వశ్చన్స్ ఏడాగా కంప్లీట్ అవుతాయి. దయచేసి మీరు వేరే దానికి పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి మీరు దయచేసి ప్లీజ్. హరీష్ రావు గారు. స్పీకర్ సార్, మాకు మాత్రమే నీతులు చెప్తారు, అటువైపు ఎందుకు చెప్పారు సార్? అదే మీరు ఇప్పుడు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు, రాజకీయం అంతా మాట్లాడొచ్చు. నేను ఐ వాజ్ కన్ఫైన్డ్ టు ద సబ్జెక్ట్ సార్. నేను డీవియేట్ కాలేదు. దయచేసి మీరు మా హక్కులను కాపాడాలి సార్. వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్. మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇక్కడ స్టార్ట్ అయితే అధ్యక్ష, స్పీకర్ సార్, మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి. ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్. అధ్యక్ష, నాకు హరీష్ రావు గారి మీద చాలా హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష. వారు సీనియర్ సభ్యులు, గతంలో 10 ఏళ్ళు ఉన్నారు, అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. వారు మాట్లాడితే పదే అసలు సభాపతి అన్నా సభా స్థానం అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష? నిన్న అధ్యక్ష నేను చూశాను బీఎస్సీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది? బీఎస్సీ సమావేశం జరిగేటప్పుడు నిన్న కూడా నిరసన చెప్పిపోయారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను, బీఎస్సీ సమావేశం జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు బీఎస్సీలో ఏం చేసావు అధ్యక్ష? మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. ఏం చేసావు అధ్యక్ష? బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలో ఎన్ని